నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మొదట 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి, తర్వాత రాష్ట్రమంతటా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇందిరమ్మ ఇళ్లకు అత్యంత నిరుపేదలనే ఎంపిక చేయాలన్న సీఎం, దందాలు చేసేవారిపై కేసులు తప్పవని హెచ్చరిక. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలకు పోలీసుల అనుమతి, ఎల్కతుర్తి మహాసభ విజయవంతానికి గులాబీ దళం కసరత్తు. జల సంరక్షణకు ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్లు, ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ గౌతమి ఎన్క్లేవ్ వాసులు. అణు కార్యక్రమంపై అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సానుకూలం. ఈ నెల 19న మరోసారి భేటీ కావాలని నిర్ణయం. ధరణి స్థానంలో భూభారతిని అమలు చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. రేపు కొత్త పోర్టల్ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా తొలుత 3 మండలాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయాలని సూచించారు. భూభారతి పోర్టల్ను తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భూభారతి పోర్టల్ను ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తన నివాసంలో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు. భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలో 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ తాము అధికారంలోకొస్తే ఆ పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామని హామీ ఇచ్చింది. 20 లక్షల మందికి పైగా అన్నదాతల భూములు ధరణిలో నమోదు కాక తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, ప్రభుత్వం నుంచి పథకాలు అందక, క్రయ విక్రయాలు జరక్క ఎంతో నష్టపోయారని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకొచ్చిన వెంటనే ధరణి పోర్టల్పై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు దాని స్థానంలో భూభారతిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ఉభయ సభల్లో ఆమోదించింది. రైతులకు అండదండగా ఉండేలా భూభారతి పోర్టల్ను రూపొందించారు. అధికార వికేంద్రీకరణ జరిపి మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం కల్పించారు. భూభారతి అమల్లోకొస్తే సాదా బైనామాలు మినహా ధరణి వల్ల తలెత్తిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అత్యంత నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలని సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. గ్రామస్థాయిలో జరిగే లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ కమిటీలు తయారు చేసిన జాబితాను తహసీల్దార్, ఎంపీడీఓ, ఇంజనీర్తో కూడిన బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే తక్షణమే ఇందిరమ్మ కమిటీకి తెలిపి ఆ స్థానంలో మరో అర్హుణ్ణి ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా దందా చేస్తే కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులు తమ సౌలభ్యం కోసం ఇందిరమ్మ ఇంటిని అదనంగా 50% మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. వారికి ఆర్థికపరమైన ఊరట లభించేందుకు స్టీల్, సిమెంట్ తక్కువ ధరలకు అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రజతోత్సవ సంబరాలకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే మహాసభతో ఏడాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నాయకత్వం నేతలు శ్రేణుల్ని సమాయత్తం చేస్తోంది. అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా నేతలకు దిశానిర్దేశం చేయగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలపై బీఆర్ఎస్ దృష్టి సారించనుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27వ తేదీతో 25వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. రజతోత్సవ సంబరాలను ఏడాది పాటు నిర్వహించాలని గులాబీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన 27న భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఉత్సవాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ కు మొదటి నుంచి సెంటిమెంట్ గా కలిసి వస్తున్న వరంగల్ ప్రాంతాన్ని మహాసభ కోసం ఎంచుకున్నారు. ఎల్కతుర్తి ప్రాంతంలోని 1200 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల నుంచి అనుమతి రావడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అంతకుముందు సభకు అనుమతులు రాకపోవడం వల్ల బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ 17కు వాయిదా పడినప్పటికీ ఈలోపే పోలీసులు అనుమతి ఇవ్వడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలించేలా నేతలు సన్నాహాల్లో ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 3000 మంది వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎల్కతుర్తి మహాసభ, రజతోత్సవ కార్యక్రమాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై సభ విజయవంతం, ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై చర్చించారు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం, ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా 1000 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆర్టీసీకి ఇప్పటికే దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఒక 3000 బస్సులు కావాలని అడిగినాం. వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు. లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. వచ్చిపోయే ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి, అదేవిధంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలిగినా, ఎవరికి వచ్చే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగినా తక్షణమే వారికి సేవలు అందించడానికి 2000 మంది స్వచ్ఛందంగా మా పార్టీ కార్యకర్తలు, మా యువకులు నియమించినాం. వారు కూడా ఇప్పటికే పనులు నిమగ్నమైనారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను సంవత్సరం పాటు నిర్వహించబోతా ఉన్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్లెపల్లిన గులాబీ జెండా ఎగరేయాలని నేతలకు ఇప్పటికే స్పష్టం చేశారు. జెండా ఎగరేసి ఎల్కతుర్తి మహాసభకు బయలుదేరాలని సూచించారు. జనం స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని గులాబీ నేతలు అంటున్నారు. మహాసభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించనున్నారు. 5 దశాబ్దాల పాటు వన సంరక్షణకు కంకణబద్దుడై భావితరాలకు తరగని స్ఫూర్తినిచ్చిన వనజీవి రామయ్య పార్థివ దేహానికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లిలో తుది సంస్కారాలకు బంధువులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం గుండెపోటుతో వనజీవి రామయ్య తుదిశ్వాస విడిచారు. 5వ ఏట నుంచి మొక్కలు నాటడం ప్రారంభించిన వనజీవి రామయ్య 1 కోటికి పైగా మొక్కలు నాటి ధన్యజీవిగా గుర్తింపు పొందారు. వన సంరక్షణ, పర్యావరణ విభాగంలో చేసిన సేవలకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వనజీవి రామయ్య మృతిపై అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తుండగా మంత్రులు, రాజకీయ నేతలు సహా ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ధరిత్రి ముద్దుబిడ్డ రామయ్య మృతి దేశానికే తీరని లోటని కొనియాడుతున్నారు. తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన నాగర్ కర్నూలు జిల్లాలోని సలేశ్వరం జాతర నేటితో ముగియనుంది. ఈ నెల 11న ప్రారంభమైన జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కాలినడకన వచ్చిన లింగమయ్య స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సలేశ్వర ఆలయ నిర్మాణాన్ని బట్టి ఇది 6 లేదా 7 శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. 13వ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్ర, శ్రీ పర్వతక్షేత్ర మహాత్యంలో సలేశ్వర విశేషాలను పాల్కురికి సోమనాథుడు వర్ణించాడు. 17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది. సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్లో ప్రకృతి అందాల మధ్య సలేశ్వరం యాత్ర సాగుతుంది. జాతరకు కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి. మండు వేసవిలోనూ జాలువారే జలపాతాలు, నీటిగుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఎంత కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.
దీన్ని దక్షిణ భారతంలో ఉన్న కేదార్నాథ్ యాత్ర అని, అలాగే అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారు దీన్ని. ఇది అప్పట్లో గిరిజనులు మేకల్ని ఆవుల్ని తోలుకొని వస్తే ఇక్కడికి ఒక పులి వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు మల్లయ్య అనే మల్లికార్జున స్వామిని ప్రేమతో ఆర్తితో వాళ్ళు గట్టిగా అరిచారు ఆ గిరిజనులు. అప్పుడు మల్లికార్జున స్వామి లింగమయ్య రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళకి ప్రత్యక్షమై వాటిని కాపాడి వాళ్లకు వరం ఇచ్చాడు. అప్పటి నుంచి గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే అతి పెద్ద జాతర ఈ శైలేశ్వరం జాతర. 25 ఏళ్ల క్రితము నేను శైలేశ్వర జాతరకు వచ్చినప్పుడు కిందికి వెళ్ళి దర్శనం చేసుకొని చాలా ఆకలితోని పైకి వచ్చినప్పుడు తను పులిహోర మాత్రం అప్పుడు పెడుతుండే. అప్పుడు చూసి అడవిలో ఉన్నది కాబట్టి ఇక్కడ అన్నదానం చేస్తే బాగుంటుందని అప్పుడు సంకల్పం చేసుకున్నాము. ఈశ్వర కృప, ఈశ్వర అనుగ్రహము. కొన్ని ఏళ్ళ తర్వాత మాకు అవకాశం వచ్చింది. మేము ఆఖరి రోజు తర్వాత కూడా ఒక రోజు ఉండి అందరికీ అన్నదానం చేస్తున్నాం. తాతల తండ్రి నుంచి పౌరోహిత్యం చేస్తున్నాం. నేను కూడా పౌరోహిత్యం చేస్తున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చేసిన ఇక్కడికి. ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల మళ్ళీ వచ్చేసిన. ధనము ధాన్యము ఏవి అవసరం లేదు. నాకు మోక్షం కావాలని కోరుకున్నాను. హైదరాబాద్లో వేసవి ప్రారంభానికి ముందే నీటి కోసం కటకటలాడే ప్రాంతాల్లో అదొకటి. అక్కడి వాళ్ళు నీళ్ల కోసం నానా కష్టాలు పడ్డారు. వాటర్ ట్యాంకర్లు తెప్పించుకున్నా రోజువారీ అవసరాలకు సరిపోయేవి కావు. జల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కాలనీ వాసులంతా ఏకమయ్యారు. ఉద్యమంగా కదిలి ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇంకుడు గుంత నిబంధనను పక్కాగా అమలు చేశారు. మరో అడుగు ముందుకేసి రూఫ్ టాప్ ప్రాజెక్టు సహా ఇంజెక్షన్ బోర్వెల్స్ తవ్వించారు. పడ్డ ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టి నీటి సమస్యను దూరం చేసుకున్నారు. ఒడిసిపట్టిన నీటి బొట్టు రేపటి భవితకు తొలిమెట్టు అనే నినాదాన్ని ఆచరణలో చేసి చూపించారు హైదరాబాదు కొండాపూర్లోని గౌతమి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాసులు. 10 ఏళ్ల కిందట నీటి కోసం నానా పాట్లు పడ్డవారంతా సమష్టి కృషితో జల కష్టాల నుంచి గట్టెక్కారు. తమ ప్రాంతంలో కురిసిన ప్రతి చినుకును ఒడిసిపట్టడం ద్వారా వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురు చూసే కాలానికి చరమగీతం పాడారు. గౌతమి ఎన్క్లేవ్లో 60 అపార్ట్మెంట్లుండగా 2500 కుటుంబాలు జీవిస్తున్నాయి. 2012 నుంచి 2014 వరకు వర్షాభావం వల్ల బోర్లు ఎండిపోయి నిత్యం ట్యాంకర్ల మీదే ఆధారపడేవారు. రోజువారీ అవసరాలకు సరిపడే నీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేవాళ్లు. ప్రతి వేసవిలో ఇదే తరహా కష్టాలు వారిని వెంటాడాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అపార్ట్మెంట్ వాసులంతా ఏకమై ఇంకుడు గుంతలు తీయటాన్ని ఉద్యమంగా చేపట్టారు. నివాసిత ప్రాంతాల్లో 100 ఇంకుడు గుంతలు తవ్వారు. వాననీటిని భూమిలోకి మళ్లించడం వల్ల బోరుబావుల్లో నీటి ఊట పెరిగింది. వర్షపు నీటిని పూర్తిగా ఒడిసిపట్టాలనే ఆలోచనతో రూఫ్ టాప్ వాటర్ ప్రాజెక్టును చేపట్టారు. అదే స్ఫూర్తితో 12 ఇంజెక్షన్ బోర్లు తవ్వించి ప్రతి వాన చినుకును భూగర్భంలోకి ఇంకించి నీటి కొరతను అధిగమించారు. భవనాలపై పడిన వర్షపు నీటిని ఫిల్టర్ చేసి సంపుల్లోకి మళ్లించుకుంటున్నారు. వాటిని గృహ అవసరాల కోసం వాడుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నారు. వేసవిలో నీటిని వృధా చేస్తే జరిమానా విధించే నిబంధన పెట్టుకున్నారు. కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని రోజు 500 లీటర్ల నీటిని వినియోగించుకోవాలని నిర్దేశించుకున్నారు. మితిమీరి వాడితే ప్రతి లీటర్కు 25 పైసల చొప్పున అపరాధ రుసుము తప్పదు. 1.5 ఎకరం పార్క్, 2.5 ఎకరాల్లో క్రీడా మైదానంలోనూ ఎలాంటి కాంక్రీటు నిర్మాణాలు చేపట్టకుండా వర్షపు నీరు ఇంకేలా ఏర్పాట్లు చేయడంతో పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. 2012లో మా అసోసియేషన్ ఫామ్ అయింది. ఇనిషియల్ స్టేజ్ లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉండకపోయేది. ఓవర్ పీరియడ్ 68 స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టడము అండ్ ఆ తర్వాత 6500 జనాభా నిండిపోవడం కాలనీలో వాటర్ స్కేర్సిటీ అనేది స్టార్ట్ అయింది. మేము కలిసి ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్లు ఇనిషియల్ గా ఒక 110-120 కట్టించామండి. గ్రౌండ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. ఇంజెక్షన్ బోర్వెల్స్ అనేటివి చేయించాము. ఆల్మోస్ట్ ఈ రోజు 12 ఇంజెక్షన్ బోర్వెల్స్ మా కాలనీలో ఉన్నాయి సార్. ఆ వేయించుకున్న ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపించింది. మా కాలనీలో కొన్ని అపార్ట్మెంట్లో ఈవెన్ ఇన్ పీక్ సమ్మర్ లో కూడా మేము ఒక వాటర్ ట్యాంకర్ మీద కూడా డిపెండెంట్ లేదు. సో ఇదే బెనిఫిట్ మేము ఒకళ్ళని పొందకుండా
పక్కన కాలనీ వాళ్ళు కూడా వస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా పక్కన ఉన్న శ్రీరామ్ నగర్ కానీ వేరే ఇతర కాలనీ వాళ్ళు కూడా ఈ మెజర్స్ చేసుకుంటే ఈ ఎంటైర్ కాలనీలో వాటర్ స్కేర్ సిటీ అనేది ఉండదు సార్. వచ్చిన ప్రతి ఒక్క వర్షం చినుకు ఈ ఒక రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్కి కానీ భూగర్భంలోకి డైరెక్ట్గా వెళ్ళేలాగా మేము అన్ని మార్గాలు తీసుకున్నాం. దాని వలన మాకు ఇంచుమించు మే మంత్లో కూడా మేము కొన్ని అపార్ట్మెంట్స్లో వాటర్ ట్యాంక్స్ తీసుకోవట్లేదు అంటే దాన్ని మీరే ఆలోచించుకోవచ్చు. వర్షాకాలంలో 24 రోజుల పాటు వరద నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తే 365 రోజులు నీటి కొరత లేకుండా జీవించవచ్చని అంటున్నారు. ప్రైవేటు ట్యాంకర్లకు వెచ్చించే నగదుతో జల సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి బిల్డింగ్ మీద పైప్ లైన్ వేసుకొని కింద వాటర్ ఫిల్టర్ అటాచ్ చేసామండి. సో ఆ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి కింద ఫిల్టర్లోకి వచ్చి ఆ ఫిల్టర్ అయిన వాటర్ని మళ్ళీ మేము సంపులోకి పంపించుకొని రీయూజ్ చేస్తున్నాం రెయిన్ వాటర్. సో ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ని కూడా మళ్ళీ పిట్లోకి పంపించి అదొక 3 డిఫరెంట్ కాన్సెప్ట్ మేము ఇంప్లిమెంట్ చేసాం. సో ఆ ఫిల్టర్ అనేది ప్రతి బిల్డింగ్లో ఆల్మోస్ట్ గౌతమి బ్యాంక్లో ప్రతి బిల్డింగ్లో కూడా ఇంప్లిమెంట్ చేయించాం. ఈ సమ్మర్లో ఏంటంటే మీకు కాలనీ వాసులు కొంతమంది స్పాన్సర్ చేస్తారనమాట. ఆ వాటర్తో మేము గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నామండి. కాలనీలో చాలా అపార్ట్మెంట్స్లో ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ కూడా పెట్టామన్నమాట. సో కామన్ లైటింగ్ అంతా రూఫ్ టాప్ సోలార్ ఉపయోగించుకుంటూ మేము ఏంటంటే ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఎక్సెస్ పవర్ని మేము వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. మేము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ దీనివల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ ద్వారా ఏంటంటే కొంత ఏమవుతుందంటే మాకు చెట్లు కూడా చాలా గ్రీన్గా ఉంటున్నాయి అనమాట. సమ్మర్లో ఏంటంటే మాకు టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుందండి. అట్లీస్ట్ 3-4 degrees తక్కువ ఉంటుంది అనమాట. మాకు గ్రీనరీ ఉంటాం వల్ల. థ్యాంక్ఫుల్ ఫర్ ది పీపుల్ ఆర్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంజెక్టింగ్ దిస్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మై కాలనీ. పబ్లిసిటీ చేసి వేరే సరౌండింగ్ ఏరియాలో కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తే దీనివల్ల ఇంత ఉపయోగము, ఇంతకుముందు అండర్ గ్రౌండ్ వాటర్ ఇంత ఉండింది, ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఇన్ని మీటర్లు పెరిగింది, మాకు డ్రింకింగ్ వాటర్ హౌస్ హోల్డ్ వాటర్ స్కేర్సిటీ చాలా వరకు తగ్గిపోయింది, ట్యాంకర్లు కొనే పరిస్థితి లేకుండా ఉన్నాము. వాననీటి సంరక్షణలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ మిగతా కాలనీలకు గౌతమి ఎన్క్లేవ్ వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద ఆటిజంపై అవగాహన నడక జరిగింది. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, ఫెర్నాండెస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటిజంను అధిగమించడంలో నమ్మకం, ఓపికే కీలకమని వ్యాఖ్యానించారు. నాడీ మండల అవ్యవస్థ వల్ల కలిగే ఆటిజం వారి ప్రజ్ఞతను ఏమాత్రం తగ్గించలేదని ఫెర్నాండెస్ ఆసుపత్రి డాక్టర్ ప్రమోద్ అన్నారు. ఆటిజంను తొలి దశలో గుర్తిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని చెప్పారు. బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారుల పట్ల జాలి చూపకుండా వారికి చేయూతనివ్వాలని దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఎండీ మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు మధుబాబు సూచించారు. ఆటిజం అనేది ఇట్స్ ప్రాబ్లం దట్ దాని ఇన్సిడెన్స్ చాలా పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ఒక పిల్లోడు 1000లో ఒక పిల్లోడు ఎఫెక్ట్ అయ్యేవాడు, ఇప్పుడు 100లలోకి వస్తుంది. సో దీన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి తొందరగా ఇంటర్వెన్షన్ చేస్తే వీళ్ళకి నార్మల్ స్కూల్స్కి నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవటానికి ఉంటుంది. సో అందుకని అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్, ముఖ్యము. ఫస్ట్ ప్రతి సంవత్సరము ఆటిజం మంత్ అని ఉంటుంది. ఆటిజం మంత్లో ఆటిజం వీక్ని సెలబ్రేట్ చేసి దానికి అవేర్నెస్ క్యాంపెయినింగ్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే జనరల్ పబ్లిక్కి వాళ్ళ పిల్లల కోసం ఇది ఎట్లా ఉంటుంది, ఏమేమి అందులో కండిషన్స్ ఉంటాయి, వాటి ప్రకారం వాళ్ళకి తెలిస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించిన తర్వాత పిల్లల్ని ఆ కేర్ తీసుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్స్కి బాగా పనికొస్తుందని ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్ దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్ స్పాన్సర్ చేసి బోల్డ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ ముందడుగు వేశాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఒమన్ రాజధాని మస్కట్లో సమావేశమయ్యారు. ఇరు పక్షాలు వచ్చే వారం మళ్లీ చర్చలు జరపనున్నట్లు తొలి విడత చర్చలు ముగిసిన తర్వాత ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఒమన్ విదేశాంగ మంత్రి సమక్షంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ క్లుప్తంగా చర్చించినట్లు తెలిపింది. ఇరు దేశాల ప్రతినిధులు దాదాపు 2 గంటలకు పైగా సమావేశమైనట్లు తెలుస్తోంది. పరోక్ష చర్చలు ప్రారంభమైనట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ధృవీకరించారు. తమ దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమన్నారు. చర్చలు సానుకూలంగా జరిగినట్లు శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది. పరిష్కరించాల్సిన సమస్యలు చాలా సంక్లిష్టమైనవని ఇరు దేశాలు అంగీకరించినట్లు పేర్కొంది. తదుపరి చర్చలు వచ్చే వారం 19న జరగనున్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. అమెరికా టారిఫ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా భారత్తో సంబంధాల బలోపేతంపై దృష్టి పెట్టింది. తమ దేశ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా భారతీయులకు చైనా భారీ సంఖ్యలో వీసాలను జారీ చేస్తోంది.
చైనాలోకి భారతీయుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ ఏప్రిల్ 9 వరకు 85,000 వీసాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని చైనా రాయబారి జూ ఫీహాంగ్ వెల్లడించారు. చైనాను సందర్శించడానికి మరింత మంది భారత స్నేహితులకు స్వాగతమని పేర్కొన్నారు. మార్చిలో కూడా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ తరహా పోస్ట్ చేశారు. అప్పటికే 50,000 వీసాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వీసా ధరలను తగ్గించిన చైనా ఆ గడువును మరో ఏడాది పొడిగించింది. 2025 డిసెంబర్ 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతుందని వెల్లడించింది.